himself. He's rehearsing for a scene is a very, very big thing, sir. That's how his dedication is. So I'm so happy that I casted him. And Devadashni ma'am is, sir, same. I wanted a mom to be very innocent, funny. At the same time, towards the end, it should be serious. People should take her in a serious note. And I promised her, ma'am, you will be in a different angle in this film, but you should believe me, whatever it is, because the meter that she does is a comedy meter in Tamil, sir, most of the films. This is totally a different meter compared to her previous meters. So even she believed me. Both of them believed me and they came. Ken, Sir, congratulations for the success. thank you, And sir. so you said these characters are real time in your school days. So how many breakups have happened to you, and have you sacrificed your love for the sake of parents? Sir, all the love is not true, sir. Everything, actually, sir, when me and my friends, we decided to write the script, we all started discussing about our school life. So when we get good scenes, we take it from everybody's life, and then we created a story. So moments are true, sir, but scenes are not true. They are created, sir. So I I didn't leave any love for my dad and mom, but I realized in one particular point of time how important a father and mother is in our lives. Meenakshi, when Ken narrated your character, what was first reaction, and what are the homework you did for the character? First, when he narrated itself, I was very quite impressed by his narration, to be honest. He has a very different way of narrating the story. That is how I got very excited. It was just a story rather than my character. It was just a story that I got really impressed by. You have taken any real-time incidents from your school days for portraying the character? No, no, nothing like that, sir. ఓకే సందీప్ గారు. సందీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంత రీఫ్రెషింగ్ లవ్ స్టోరీ రామ్ కామ్ దగ్గర రోజుల్లో చూడలేదు. ఒక 2 years అవుతుంది చూసి. నా క్వశ్చన్ ఏంటంటే, సినిమాలో కొన్ని సాంగ్స్, తెలుగు సాంగ్స్ కొన్ని రీక్రియేట్ చేశారు. అందులో హైలైట్ ఏంటంటే, ఇప్పుడు స్పాయిలర్ అలా ఉందా, చెప్పేయచ్చు, పర్లేదు, చెప్పేయచ్చు. గాజువాక పిల్ల సాంగ్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ లూప్ మోడ్లో వింటారు. కాలేజ్ ఫెస్టుల్లో ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సాంగ్ని మీరు సినిమాలోకి తీసుకురావడానికి ఏం చేశారు? ఎందుకంటే ఇప్పుడు ఇళయరాజా గారి సాంగ్స్ వస్తున్నాయి, ఆయన కేసులు వేయడం, మళ్ళా మాట్లాడడం, కాపీరైట్లు పడడం జరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత మంచి సాంగ్, ఫుల్ సాంగ్ ఉంది, మళ్ళీ సినిమాలో ఫుల్ సాంగ్ ఉంది. ఇది నిజంగా ట్రీట్ ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి. ఇది ఎలా తీసుకొచ్చారు సినిమాకి? సినిమాలో పెట్టే ఐడియా ఎవరిది? అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది, కంటిన్యూ. అనిత అనిత సాంగ్ ఒకటి, ప్రభాస్ గారి సినిమాలో సాంగ్ ఒకటి. సినిమాలో అంటే లిటరల్గా ఒక పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఎంత ఫన్ ఉంటుందో అంత మంచి ఫన్ మూమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయి. అంటే ఒక 10 to 15 మూమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా పెట్టారు? ఈ ఐడియా ఎవరిది? ఫస్ట్లీ ఐడియా ఈజ్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్. లైక్ ఇందాక కెన్ చెప్పినట్టు, కెన్ స్టోరీ రాసుకున్నప్పుడు ఎలా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూర్చొని వెరీ హీ పిక్డ్ ఆల్ ద బెస్ట్ సీన్స్ తీసుకొని హౌ కెన్ అండ్ గ్యాంగ్ ఆ స్టోరీని రాశారో, ఇక్కడ E2C అండ్ గ్యాంగ్ కూర్చొని స్టార్మ్ చేసి 10 రోజుల్లో ఒక సెటప్ ఇవ్వాలి, ఒక సాలిడ్ ఇవ్వాలి అన్నప్పుడు చేసుకున్న స్పేస్ ఒకటి. అండ్ సెకండ్లీ, థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్ ఫర్ ద టైమ్లీ సపోర్ట్. వాళ్ళు ఆల్ త్రూ మేము ఇలా చేసుకుంటున్నాం సార్, వీఆర్ కమింగ్, వాళ్ళతో వీ హ్యాడ్ ఎ నైస్ గుడ్ ట్రావెల్ విత్ నిరంజన్ గారు అండ్ ఎవ్రీ వన్. సో ఇలా చేసుకుంటున్నాం సార్ అన్నప్పుడు దేర్ సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అన్కండిషనల్. అండ్ ఆల్సో ఆర్పి పట్నాయక్ గారితో కూడా వి స్పోక్ అండి, యాజ్ ఎ వెరీ రెస్పెక్ట్ఫుల్ గెస్చర్ వి వాంట్. హీ ఈస్ వెరీ హ్యాపీ వీఆర్ యూజింగ్ హిస్ సాంగ్, అండ్ వీ అప్రోచ్ హిమ్ అండ్ టోల్డ్ హిమ్ దిస్, లైక్ హీ ఈస్ వెరీ హ్యాపీ